భారతదేశంలో అవినీతి అన్ని రంగాలకు వ్యాపించింది. ఈ అవినీతి లంచగొండితనం వల్ల వేల కోట్ల రూపాయల నల్లధనం పోగవుతూనే ఉంది. ఆర్థిక నేరాలు దర్యాప్తు చేయాల్సిన సిసిఎస్ లోనే ఇప్పుడు ఉమామహేశ్వర రూపంలో భారీ తిమింగలం దొరికింది. మార్పులు తీసుకురావాల్సిన ప్రభుత్వాలు చట్టాలను కఠినంగా అమలు పరచకపోతే ఈ అవినీతి మహమ్మారి పెరిగి మొత్తం దేశాన్నే మింగేస్తుంది. మరి దీనికే దారి లేదా? అవినీతి ఆరోపణలతో లంచం తీసుకుంటూ కొందరు పట్టుబడితే ఇంకొందరు కనిపించకుండా అక్రమాలు చేస్తుంటారు. పేరు ఏదైనా ఈ తిమింగళాలు తినేది మాత్రం అప్పనంగా వచ్చిన సొమ్ములే. మార్గాలు వేరైనా గమ్యం మాత్రం దోచుకోవటమే. దీనికి కావాల్సింది అధికారం. కరెంట్ లైన్మెన్ నుండి కలెక్టర్ వరకు ఇదే తంతు. భావి తరాలను తయారు చేసే అధ్యాపక వృత్తిలో ఉండి కూడా ఇలాంటి అక్రమాలకు తెగబడుతుంటారు కొందరు. ఇటీవల కాకతీయ విశ్వవిద్యాలయంలోనూ ఇలాంటి అధికార దుర్వినియోగమే వెలుగులోకొచ్చింది. అధికార దుర్వినియోగం, అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు రావటంతో కేయువిసి రమేష్ పై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విద్యాలయాల ప్రతిష్టకు భంగం కలిగేలా ఇక్కడ కూడా ఏసీబీ దాడులు జరిగాయి. ఇక ఇటీవల మేడ్చల్ జిల్లా అల్వాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి విద్యుత్ శాఖ అధికారి అనిల్ కుమార్ రెడ్డి నివాసంలో 34 లక్షలతో పాటు 223 గ్రాముల బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటుగా 1.76 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. దీనికి ముందు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న ఎం రజనీరెడ్డిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులందాయి. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మార్చి 13న సోదాలు మొదలుపెట్టారు. మార్కెట్ విలువ ప్రకారం 20 కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది. అలాగే 22 ఓపెన్ ప్లాట్లు, 7 ఎకరాల వ్యవసాయ భూమి, కిలోల కొద్ది బంగారం, వెండి ఆభరణాలను గుర్తించారు. తరువాత మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లిమా కూడా లంచం తీసుకుంటూ దొరికిపోయి సస్పెండ్ అయ్యారు. ఆమె ఇంట్లో దొరికిన అక్రమాస్తులు బహిరంగ మార్కెట్లో విలువ 10 కోట్ల పైమాటే. ఆ మధ్య మాదాపూర్ ఎస్ఐ రంజిత్ కుమార్, రైటర్ విక్రమ్ల లీలలు బయటపడ్డాయి. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే కూతురు, అల్లుడి మీద కేసు పెడతామని ఓ అమాయకుణ్ణి బెదిరించిన కేసులో కాకీల పాపం పండి చివరకు ఏసీబీ వలకు చిక్కారు. అలాగే జగిత్యాలలో బీర్పూర్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. సుదీర్ఘంగా నిర్వహించిన ఈ సోదాల్లో కళ్లు చెదిరే స్థాయిలో అక్రమాస్తులు బయటపడ్డాయి. ఆయన ఇంట్లో దొరికిన నగదును లెక్కించేందుకు ఏకంగా కౌంటింగ్ మెషిన్లను తెప్పించి మరీ లెక్కించడం గమనార్హం. ఈ దాడుల్లో గుర్తించిన ఆస్తుల విలువ ఏకంగా 100 కోట్ల పైగానే ఉందంటే ఏ స్థాయిలో అక్రమాస్తులు సంపాదించారనే విషయం అర్థం చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే స్థాయిలతో సంబంధం లేకుండా అక్రమార్జన కోసం కక్కుర్తి పడే అధికారులు చాలా మందే ఉంటారు కూడా. ఇక సిసిఎస్ ఏసీపీగా ఉన్న ఉమామహేశ్వరరావు కేసుతో ఇప్పుడు సిసిఎస్ పైన నిఘా పెరిగింది. కీలకమైన ఆర్థిక నేరాలను ఛేదించడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సిసిఎస్ గాడి తప్పిందని విమర్శలొస్తున్నాయి. ఏటా వేల కోట్ల అవినీతి జరుగుతున్నా రికవరీలో మాత్రం నత్తనడకలా ఉందనే ఆరోపణలున్నాయి. గతేడాది వాణిజ్య బ్యాంకులు, ఫినాన్స్ సంస్థలు, స్టాక్ మార్కెట్, బహుమతులు, అధిక వడ్డీలు, భూకుంభకోణాలు తదితర ఆర్థిక నేరాలతో నగర ప్రజలు నష్టపోయిన సొమ్ము మొత్తం 9,765 కోట్లు. 2022లో సుమారు 12,000 కోట్ల వరకు పోగొట్టుకున్నారు. సాహితీ ఇన్ఫ్రా సంస్థ పేద మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను ఆసరా చేసుకుని ప్రీ లాంచింగ్ పేరిట 2,000 కోట్లు వసూలు చేసి ముఖం చాటేసింది. 2 ఏళ్లుగా బాధితులు సిసిఎస్ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. 75 లక్షలకు పైగా జరిగే ఆర్థిక నేరాలు, మోసాల కేసుల దర్యాప్తు సిసిఎస్ చేపడుతుంది. అయితే కాసులకు కక్కుర్తిపడి బాధితులనే బెదిరించటం మొదలు పెడుతున్నారని, నిందితులకు సహకరిస్తూ లాభపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇక భారతదేశంలో అవినీతి ఇప్పటిది కాదు. పరిశ్రమల ఏర్పాటు మొదలు చిన్న చిన్న పనులు, కాంట్రాక్టుల్లో ఎక్కువగా కనిపించిన అవినీతి ఈ రోజు అన్ని రంగాల్లో, అన్ని సేవల్లోకి ప్రవేశించింది. ఆఖరుకు ప్రభుత్వాసుపత్రిలో ఎక్స్రే తీయాలన్నా, ఎంఆర్ఐ చేయాలన్నా అవినీతి లేదని, అవినీతి లేనిదే పని జరగని పరిస్థితి. అవినీతిని కూకటి వేళ్లతో తొలగించేందుకు అటు కేంద్రంలో సిబిఐ, రాష్ట్రంలో ఏసీబీతో సహా అన్ని శాఖల్లోనూ విజిలెన్స్ విభాగాలు పనిచేస్తున్నాయి. ఎంత పెద్ద ఎత్తున నిఘా పెరిగినా అవినీతి కూడా నానాటికి పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. ఒక్కో అవినీతి అధికారి వద్ద వందల కోట్ల రూపాయల అక్రమార్జన దొరుకుతోంది. అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకుల వ్యవహారాలు బట్టబయలవుతున్నాయి. రాజకీయ నాయకులు, అధికారులు కలిసి ఉమ్మడిగా అవినీతికి పాల్పడిన ఘటనలు లెక్కకు మించే ఉంటాయి. కానీ అధికారం అండ చూసుకుని చాలా మంది తప్పించుకోవటం వల్ల సగం మంది బయటపడటం లేదన్నది నిజం. మరి ఈ పరిస్థితుల్లో మార్పు ఎప్పుడొస్తుంది? అవినీతి వల్ల మానవ హక్కుల ఉల్లంఘన, మార్కెట్ అనిశ్చితి, జీవన ప్రమాణాల నాణ్యత క్షీణత చోటు చేసుకుంటున్నాయి. వ్యవస్థీకృత ఆర్థిక నేరాలు పెరుగుతున్నాయి. అందుకు అవినీతిని రూపుమాపటం ఏ ఒక్కరి తరమూ కాదు. ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, ఎన్జీఓలు, మీడియా, వ్యక్తులు కలిసికట్టుగా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాలు పంచుకోవాలి. సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటం ద్వారా అవినీతి నిర్మూలన సగం తగ్గింది. ఇక కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయటం, హక్కుల కమిషన్లను ఆశ్రయించటం, ఇంటర్నెట్, టీవీ, ప్రింట్ మీడియాకు సమాచారాన్ని ఇవ్వటం, సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరి అవినీతిని నిర్మూలించే మార్గాలొచ్చాయి. ఇక ప్రభుత్వాలు అన్ని అంశాల్లో పారదర్శకతను తీసుకురావాల్సి ఉంది. అలాగే అన్ని నగరాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా అవినీతిని కొంతమేర తగ్గించొచ్చు. ముఖ్యంగా ఎన్నికల రాజకీయాల్లో కూడా అవినీతిని తొలగించేందుకు భారీ సంస్కరణలు రావాలి. ప్రతి కార్యాలయంలో సేవల వివరాలు, అవి పొందే విధి విధానాలు, ఏ పని ఏ రోజు చేస్తారో వివరించే ఫిజికల్ చార్టులు ప్రకటించాల్సిన అవసరాన్ని నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇవన్నీ సక్రమంగా అమలు జరిగేలా చూడాలి. పారదర్శకత కోసం సమాచార హక్కు ద్వారా సమగ్ర సమాచారాన్ని ప్రజల ముందుంచాలి. కేంద్రీకృత పాలనే అవినీతికి మూలం గనుక అధికార వికేంద్రీకరణ జరగాలనే అభిప్రాయాన్ని కొందరు నిపుణులు వెల్లడిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల్లో అవినీతికి వ్యతిరేకంగా చైతన్యం రావాల్సిన అవసరముంది. దీనికోసం ఏసీబీ కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. అలాగే ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే నిర్భయంగా ఏసీబీకి ఫిర్యాదు చేయాలి. లంచం ఇవ్వకుండా ఏసీబీకి సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీజీ సివి ఆనంద్ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకు టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని, లేదంటే dgacb@telangana.gov.in కి మెయిల్ చేయాలని ప్రజలకు సూచిస్తూ సివి ఆనంద్ తాజాగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇలా అందరూ కలిసి పూనుకుంటే తప్ప ఈ అవినీతి తిమింగళాలను అరికట్టడం సాధ్యం కాదన్నది గుర్తించాలి. For more videos like this, subscribe Big TV channel.